హాయ్ హలో వెల్కమ్ టు కుమార్ క్రిక్ ఇన్ఫో. సో ఈరోజు డబుల్ హెడర్ సెకండ్ మ్యాచ్ వచ్చేసి జీటీ వర్సెస్ డీసీ. సో ముందుగా పిచ్ రిపోర్ట్ చూద్దాం. మ్యాచ్ జరిగేది అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీలో. ఇక్కడ పిచ్ బ్యాటింగ్ పిచ్ ఆల్మోస్ట్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ యావరేజ్ 214 వరకు ఉంది. 2014 ఐపీఎల్ నుంచి మంచి బ్యాటింగ్ పిచ్ ఉంది ఫస్ట్ ఇన్నింగ్స్లో. సో జరగబోయేది నైట్ మ్యాచ్ అండ్ ఢిల్లీలో ఎక్స్పెక్టెడ్ లైక్ 40 degrees Celsius ఉంది. అంటే చాలా హీట్ ఉంది ఆఫ్టర్నూన్. అంటే నైట్ డ్యూ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ చేసే వాళ్ళకి కొంచెం కష్టం అవ్వచ్చు. సో ఇది మనం చూసుకున్న పిచ్ రిపోర్ట్. ఇప్పుడు మనం వీళ్ళిద్దరి మధ్య జరిగిన మ్యాచెస్ చూద్దాం. హెడ్ టు హెడ్ రికార్డ్. హెడ్ టు హెడ్ ఇద్దరి మధ్య 6 మ్యాచెస్ జరిగాయి. 3 మ్యాచ్లు జీటీ గెలిచింది, 3 మ్యాచ్లు డీసీ గెలిచింది. సో రెండు ఈక్వల్గా ఉంది. ఓకే, ఇప్పుడు మనము పాయింట్స్ టేబుల్ కంటే ముందు ప్రాబబుల్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. ప్రాబబుల్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రాబబుల్ 11 రెండు టీంలు ప్రాబబుల్ 11 వచ్చేసి ముందుగా గుజరాత్ టైటన్స్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, బట్లర్, షర్ఫేన్ రూథర్ఫోర్డ్, రాహుల్ టివాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, అర్షద్ ఖాన్, రబాడా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. ఇప్పుడు డీసీ ప్లేయింగ్ 11 వచ్చేసి ఫాఫ్ డూప్లెసిస్, అభిషేక్ పొరెల్, రాహుల్, కరుణ్ నాయర్, అక్షర్ పటేల్, స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, ముఖేష్ కుమార్, దుష్మంత్ చమీరా, కుల్దీప్ యాదవ్, నటరాజన్. ఇది రెండు టీంల ప్లేయింగ్ 11. అసలు ఆలోచిస్తే వీళ్ళు అసలు నటరాజన్ ఇంత లేటుగా ఎందుకు ఆడిపించారో అర్థం కావట్లేదు. నటరాజన్ చాలా మంచి యార్కర్స్ ఇస్తాడు, మంచి బౌలర్. తను ఎప్పుడో ఉండాల్సింది టీం ప్లేయింగ్ 11లో. దీనివల్ల చాలా క్రిటిసిజం వచ్చింది వాళ్ళకి. బట్ లేట్ అయినా ఇప్పుడు తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు డీసీకి ఉన్న ప్రాబ్లం మీరు కరెక్ట్గా గమనిస్తే మిచెల్ స్టార్క్ లేడు. ఏ మిచెల్ స్టార్క్ అయితే వాళ్ళకి ఒక మ్యాచ్ గెలిపించాడో ఒంటి చేత్తో. సూపర్ ఓవర్ వరకు మ్యాచ్ తీసుకెళ్ళాడు. సూపర్ ఓవర్లో కూడా బౌలింగ్ వేసి గెలిపించాడు. అలాంటి స్టార్క్ లేడు. ఈవెన్ ట్రిస్టన్ స్టెప్స్ ఎవరైతే ఈరోజు ఆడతాడో తను కూడా 27th మే తర్వాత వెళ్ళిపోతాడు నేషనల్ డ్యూటీకి. తను కూడా ఉండడు. ఈవెన్ ఈ వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళినా చాలా కష్టం ముందు గెలవడానికి టైటిల్. ఎందుకంటే కీ ప్లేయర్స్ ఉండరు. అది కాకుండా వీళ్ళకి మిగిలిన మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో 3 మ్యాచెస్, అందులో అఫ్కోర్స్ ఇప్పుడు వీళ్ళు జీటీతో ఆడతారు. దీని తర్వాత వాళ్ళు ఆడబోయే మ్యాచెస్ ఉండేది పంజాబ్ కింగ్స్తో అండ్ ముంబై ఇండియన్స్తో. ఎస్, పంజాబ్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్, ఐ థింక్ సో. యా, పంజాబ్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్. ఇలాంటి టఫ్ టీమ్స్తో ఆడి వాళ్ళు గెలవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు డీసీ వాళ్ళు నెంబర్ 5 పొజిషన్లో ఉన్నారు. ఓకే, ఒకసారి పాయింట్స్ టేబుల్ గురించి మాట్లాడుకుందాం. రైట్, డీసీ యాజ్ ఐ సెడ్ డీసీ 5th పొజిషన్లో ఉన్నారు. జీటీ 2nd పొజిషన్లో ఉన్నారు. ఇద్దరు 11 మ్యాచెస్ ఆడారు. ఒకరు 13 పాయింట్స్తో ఉన్నారు డీసీ, 16 పాయింట్స్తో ఉన్నారు జీటీ. 5th పొజిషన్లో ఉంది డీసీ, 2nd పొజిషన్లో ఉంది జీటీ. సో జీటీకి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈ మ్యాచ్ గెలవడానికి. ఎందుకంటే వాళ్ళ టీం చాలా సెటిల్డ్గా ఉంది. బట్లర్ కూడా ఉన్నాడు అవైలబుల్గానే. సో వాళ్ళు టాప్ 3 మంచి ఫామ్లో ఉన్నారు. సో ఇది బ్యాటింగ్ పిచ్ కాబట్టి నా కీ ప్రిడిక్షన్స్ ఏమి అంటే జీటీ నుంచి యాజ్ యూజువల్ టాప్ 3 వీళ్ళు అసలు అవుట్ అవ్వరు. గిల్, సుదర్శన్, బట్లర్. ఒకవేళ వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఇద్దరు తొందరగా అవుట్ అయితే ఈ టీంకి చాలా ట్రబుల్స్ వస్తాయి. ఓకే, ఈ ఇంపార్టెంట్ పిక్స్ వీళ్ళు ముగ్గురే. దాని తర్వాత ఎవరు కన్సిస్టెన్సీ చూపించట్లేదు. అదే జీటీలో బౌలింగ్ వచ్చేస్తే రబడా ఆడతాడో, జెరాల్డ్ కాయిట్సీ ఆడతాడో చూడాలా. ఇద్దరు మంచి బౌలర్లే. ఓకే, సిరాజ్ కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ లేదు. 1-2 మ్యాచెస్లో ఆడాడు. బట్ ఫైన్, వాళ్ళు బాగానే మేనేజ్ చేసుకోగలుగుతున్నారు, మ్యాచెస్ విన్ అవుతున్నారు. మెయిన్లీ డిపెండింగ్ ఆన్ దర్ బ్యాటింగ్ మెయిన్లీ. ఈవెన్ రషీద్ ఖాన్ కూడా అంత వికెట్ టేకింగ్ బౌలర్ లాగా ఈ సీజన్లో రాలేదు తను. బట్ స్టిల్ హీఈస్ ఎ గుడ్ బౌలర్, మనకు తెలిసిందే. ఇప్పుడు డీసీ విషయంలో వచ్చేస్తే కీ ప్లేయర్స్ ఎవరు అంటే ఎస్, అభిషేక్ పొరెల్, కేఎల్ రాహుల్, వీళ్ళిద్దరు ఇంపార్టెంట్. అండ్ దెన్ ఐ థింక్ మనకి బౌలింగ్ విషయానికి వచ్చేస్తే మెయిన్గా బౌలింగ్ విషయానికి వచ్చేస్తే చూసుకున్నట్లయితే నటరాజన్,
దుష్మంత్ చమీరా వీళ్ళు ఇంపార్టెంట్ అవుతారు. ముస్తఫిజుర్ రహమాన్ ఇప్పుడే ఉంటాడనే డౌట్ ప్లేయింగ్ 11లో. మేబీ ఈ కెన్ టేక్ సమ్ టైమ్. ఇప్పటివరకు చూసుకుంటే మనకి దుష్మంత్ సమీరా ఇంపార్టెంట్, కుల్దీప్ యాదవ్ ఇంపార్టెంట్, ఫాఫ్ డూప్లిసిస్ అఫ్ కోర్స్ ఇంపార్టెంట్, కరుణ్ నాయర్ ఇంపార్టెంటే, కానీ అక్షర్ పటేల్ చాలా ఇంపార్టెంట్. మనకి కీ రోల్ ప్లే చేస్తాడు బౌలింగ్లో, బ్యాటింగ్లో రెండిట్లో మనకి మంచిగా హెల్ప్ అవుతాడు అనమాట. ఓకే, టాల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో ఈ అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ఫాఫ్ డూప్లిసిస్, దుష్మంత్ చమీరా వీళ్ళు నా కీ పిక్స్ ఈ మ్యాచ్లో. ఎవరు ఫేవరెట్స్గా ఉన్నారు అంటే అఫ్ కోర్స్ గుజరాత్ టైటన్స్ చాలా మంచిగా ఆడుతున్నారు వాళ్ళు. ఈ మ్యాచ్ గెలిస్తే గుజరాత్ టైటన్స్ టేబుల్ టాపర్స్ కూడా అవుతారు. సో ఇది ఈ మ్యాచ్, ఈ డీసీ వర్సెస్ జీటీ ప్రివ్యూ అనమాట. మనం మ్యాచ్ అయిన తర్వాత రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.